నమస్తే ఫ్రెండ్స్, రాజమౌళి గారు మనందరికీ తెలుసు. తెలుగు సినిమాని ప్రభాస్ గారితో కలిసి భారతదేశ స్థాయికి తీసుకెళ్లారు. అదే రాజమౌళి గారు ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి ప్రపంచ స్థాయికి తెలుగు సినిమాని తీసుకుపోనున్నారు. ఈ వార్త నిజం. నేను ఇప్పుడు చెప్పేవన్నీ మీరు వింటే ఇది నిజమని మీరు ఒప్పుకుంటారు. ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికే నా ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా నమస్కారాలు. జై తెలుగు సినిమా. ఇక మ్యాటర్లోకి వద్దామండి. రాజమౌళి గారు ఏ సినిమా తీసినా చాలా గ్రాండ్గా ఉండిద్ది. ప్రతి ఒక్క సీన్ని అలా చెక్కుతారు. అందుకే అతన్ని జక్కన్న అంటారు. అతను చాలా సినిమాలు తీశారు, ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వలేదు. ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తున్నారు. ఈ సినిమా పేరు మొట్టమొదటి న్యూస్ మహారాజ్ కానీ మహారాజా కానీ అని పెట్టాలనుకుంటున్నారంట. మరి మనకైతే తెలియదు, చూద్దామండి. ఇది ఒక న్యూస్. రెండో న్యూస్ ఏంటంటే మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, తర్వాత మన మలయాళం సూపర్ స్టార్ గారు శివరాజ్ కుమార్ గారు, ఎవరో మొత్తానికి వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ఆఫ్రికా షూటింగ్కి వెళ్ళనున్నారు. ఆఫ్రికా అంటే ఎక్కడ? కెన్యా దేశం. అందులో విచిత్రమే ఉంది. మనలో ఆఫ్రికా వెళ్తారు, అంతరిక్షం కూడా వెళ్తారు. అక్కడ విచిత్రం ఉందని మీరు అనుకోవచ్చు. యాస్, అక్కడ నిజంగా విచిత్రమే ఉంది. ఆఫ్రికాలోని కెన్యా దేశంలో మొసాయి అనే ఒక తెగ ఉంది. అది చాలా ఒక అద్భుతమైన పురాతనమైన తెగ. ఆ తెగకు సంబంధించి కొన్ని షూటింగ్లు అక్కడ చేయనున్నారంట. అంతేనా? మళ్ళీ అక్కడ పిగ్మీస్ అని ఏళ్ళకంటే పురాతనమైన తెగ ఒకటి ఉంది కెన్యాలో, ఆఫ్రికాలోని కెన్యా ప్రాంతంలో. అక్కడ ఆ తెగతో కూడా షూటింగ్ చేయనున్నారంట. ఇప్పటికే మన మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన కొన్ని భాషా పదాలు కూడా నేర్చుకున్నారంట. వాళ్ళ కల్చరు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ విధి విధానం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ కూడా నేర్చుకున్నారంట. అయితే అది ఇప్పుడు కాదు, షూటింగ్కి ముందే జరిగిందంట. అయితే కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఇది వాయిదా పడింది అంతే. అయితే మన మహేష్ బాబు గారు అక్కడికి వెళ్ళి మొసాయి తెగతో, తర్వాత పిగ్మీస్ తెగతో అక్కడ షూట్ చేయనున్నారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి సినిమా అంట. డాక్యుమెంటరీలు చాలా వచ్చేసాయి. డైరెక్ట్గా ఒక సినిమా ఆ తెగలతో తీయటం ఇంతవరకు జరగలేదంట. అయితే ఇక్కడే మనకి ఒక అద్భుతమైన విషయం కూడా తెలుస్తుంది. ఇది మూడో విషయం ఏంటంటే, ఈ స్టోరీ ప్రజెంట్ స్టోరీ కాదంట. 17-18 శతాబ్దానికి సంబంధించిన స్టోరీ. అక్కడ మొసాయి తెగ, పిగ్మీస్ తెగతో కొన్ని పోరాట సీన్లు కానీ లేదా కొన్ని విన్యాసాలకు సంబంధించింది కానీ అక్కడ జూలై నెల మొత్తం షూటింగ్ జరిగిద్దంట. అక్కడ కెన్యా గవర్నమెంట్ కూడా సిగ్నల్ ఇచ్చిందంట. అయితే ఆ కెన్యాలో ఒక పెద్ద మన దీన్ని ఏమంటారు, జంతువులకు సంబంధించిన ఒక పార్కు, అందులో కూడా షూటింగ్ చేయనున్నారంట వీళ్ళు. ఎందుకంటే కెన్యాలోనే ఐ థింక్ ఇట్ ఈస్ ద బాసిల్ సంథింగ్ ఆ పార్కు, అది పెద్ద పార్క్. అది అక్కడ మనం చాలా జంతువులను చూడొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్ పార్క్. బాసిల్ పార్క్ ఐ నో, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద పార్క్ నేమ్. బట్ ఇన్ దిస్ పార్క్ ద టోటల్ ఎనిమల్స్ వీ కెన్ ఫైండ్ హియర్. ఆ పార్కులో కూడా రాజమౌళి గారు షూటింగ్ ప్లాన్ చేశారంట. అయితే మొట్టమొదటి వరల్డ్ సినిమా కూడా అదేనంట. డాక్యుమెంటరీస్ అయితే ఉన్నాయంట. కానీ ఈ 3 ప్రాంతాల్లో పిగ్మీస్తో, మొసాయి తెగతో, అలాగనే ఈ పార్కులో షూటింగ్ చేయటం మొట్టమొదటి ప్రపంచ సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు గారు లుక్ కానీ, మహేష్ బాబు గారు చేసే విన్యాసాలు కానీ అదర్హో జైహో ఇండియా అంటే అంట. అందుకని మన రాజమౌళి గారు ఏం చెబుతున్నారంటే, ఈ సినిమాకి సంబంధించిన లీకులు ఎక్కడా చేయొద్దని అలా చెప్పారంట. ఈ సినిమాకి సంబంధించిన కథను కూడా ఎక్కడా చెప్పొద్దని చెప్పారంట. ఎందుకంటే ఈసారి రాజమౌళి గారు ప్రపంచ కుంభస్థలాన్ని కొట్టడానికి రెడీ అవుతున్నారు మహేష్ బాబు గారితో. ఇక ప్రపంచం మొత్తం రెడీగా ఉండడమే కావాల్సింది. ఈ సినిమా 2027 రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి ఎప్పుడులాగానే
మన రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం, కీరవాణి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ భార్య గారు రమాదేవి గారు, రమాప్రభ సంథింగ్ నేమ్, రాజమౌళి వైఫ్, ఆవిడ కానీ వాళ్ళ అబ్బాయి కానీ, కీరవాణి వాళ్ళ అబ్బాయి కానీ, వీళ్ళందరూ ఈ సినిమాలు భాగస్వామ్యులు అయ్యారు. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి దుర్గా ఆర్ట్స్, కేఎల్ నారాయణ. నేను ఒకప్పుడు పెద్ద బ్యానర్ అది. ఆయనకి ఎప్పుడో రాజమౌళి గారు మాటిచ్చారంట, అందుకని ఆయనతో సినిమా చేస్తున్నారు. ఏమైనప్పటికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఇద్దరు కాంబినేషన్లో మన సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళి ప్రపంచ కుంభస్థలాన్ని కొట్టేయాలి. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు సినిమా.